దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. వారి పరీక్షల నిమిత్తం దయచేసి ప్రార్థన చేయండి. నిన్నటి దినం నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు. ఈరోజు ఉదయకాలం ముందు కూడా పేరెంట్స్ కూడా ఫోన్ చేసి పిల్లల పరీక్షల నిమిత్తం ప్రార్థన చేయించుకుంటున్నారు. మంచిది, వారు బాగా చదువుతున్నారు, ప్రయాసపడుతున్నారు. మనిషి కృషి ఉండాలి, దేవుని కృప ఉండాలి. విద్యార్థులు మంచిగా చదువుతున్నారు, వాళ్ళు చక్కగా పరీక్షలు మంచిగా రాస్తారు, ఉన్నతమైన మార్కులు వారు సాధిస్తారు ఖచ్చితంగా. అయితే ఈరోజు ఈ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి ఆత్మీయంగా ఒక చిన్న ఆలోచన నాకు కలిగింది. నిజంగా పేరెంట్స్ ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని చదివిస్తున్నారు. వారు మంచిగా చదివి మార్కులు సంపాదించి ఉన్నతమైన ఉద్యోగ శిఖరాలను అధిరోహిస్తున్నారు, లైఫ్లో మంచిగా సెటిల్ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే మరి ఆత్మీయంగా దేవుని మందిరానికి వచ్చే విశ్వాసులకి పోల్చి నాకు ఒక ఆలోచన వచ్చింది. నిజమే కదా, ప్రతి విద్యార్థి ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ స్కూల్లో టీచర్స్ చెప్తున్న పాఠాలు వింటూ పరీక్షలు రాస్తూ మంచి మార్కులు సాధించి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నారు. ఈరోజు నా మందిరం అనేది ఒక పాఠశాల లాంటిది. ఒక విద్యార్థి 10th క్లాస్ వరకు హై స్కూల్ స్థాయి, తర్వాత కాలేజీ వరకు ఒక స్థాయి అనేది ఉంటుంది. ఏదో ఒక సమయంలో ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంలో మనము నిత్య పాఠశాలలో, అంటే దేవుని మందిరం అనే నిత్య పాఠశాలలో నిత్య విద్యార్థులం అని ఈ మాట నేను చెప్తున్నాను. ఏ విధంగా ఒక విద్యార్థి మానకుండా స్కూల్కి వెళ్ళి తల్లిదండ్రుల మాట విని స్కూల్లో లెక్చర్స్ని గౌరవించి వాళ్ళు చెప్తున్న పాఠాలు విని మరి ఏ విధంగా భౌతికంగా వారు అభివృద్ధి పొందుతారో, అలాగే ప్రతి క్రైస్తవ సంఘ విశ్వాసి ప్రతి ఆదివారం మానక మందిరానికి వెళుతూ మందిరంలో ఏర్పాటు చేయబడుతున్న కార్యక్రమాలలో పాల్పంపులు పొందుతూ దైవజనులను గౌరవించి దైవజనులు చెప్తున్న వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరీక్షలు ఎవరైతే వాటిని ఫేస్ చేసి పోరాడి జయిస్తారో ఆధ్యాత్మికమైన ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారని దైవజనుడిగా నేను ఈ మాట చెప్తున్నాను. కొంతమంది స్కూల్కి వెళ్లకుండా తల్లిదండ్రులు మోసం చేస్తూ, అటు స్కూల్కి వెళ్లకుండా పార్కులంటూ క్లబ్లంటూ లేకపోతే బయట వ్యర్థంగా తిరుగుతూ తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. మానకుండా స్కూల్కి వెళ్ళి బాగా చదివి ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. స్కూల్కి వెళ్లకుండా రోడ్ల వెంబడి తిరిగి పనికిరాని జీవితాలు జీవిస్తూ వ్యర్థంగా కాలయాపన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథం అనబడిన బైబిల్ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా 10 మంది కన్యకలు మనకు కనిపిస్తారు. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన వారు సిద్ధపాటు కలిగి తమ డ్యూటీలలో నూనె సిద్ధపరచుకుని వెళ్ళారు. దేవుని యొక్క రాకడలో వాళ్ళు పెండ్లి కుమారునితో పాటు అంతఃపురంలోనికి వెళ్తారు, దేవుని రాజ్యంలోనికి వెళ్తారు. బుద్ధి లేని కన్యకలు, సిద్ధపాటు లేదు, వాళ్ళకి విడిచిపెట్టబడ్డారు. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా, మీ పిల్లలకి మంచి చదువు చెప్పిస్తున్నారు, మీ పిల్లలకి మంచి పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు, మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో పాటుపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. మంచిది, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి మీ ఆధ్యాత్మికమైన జీవితం పట్ల మీకు అసలు ఆలోచన, ఆసక్తి ఉందా? ఈ లోకయాత్ర 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? ఎటర్నల్ లైఫ్ వెళ్ళాలనే ఒక ఆలోచన అసలు మీకుందా? దేవుని రాజ్యం గురించిన గ్రహింపు మీకుందా? కుడివైపున ఉన్న దొంగకి గ్రహింపు వచ్చింది, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్య వారసుడిగా నేను ఉండాలి అని. ఈరోజు మీకు ఒక ఆలోచన అనేది ఉంటే, ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, దేవుని రాజ్యానికి మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వటానికే పరలోకాన్ని విడిచి యేసుప్రభులు వారి భూమి మీదకి వచ్చారు. నా నిమిత్తం నా పాపశాప విమోచనార్థమై ఆయన తన ప్రాణం పెట్టారు అనే ఒక ఆలోచన మీకు వస్తే, ఈరోజు ఈ వీడియో వింటున్నటువంటి మీలో ఒక పరివర్తన వస్తుంది ఖచ్చితంగా. ఈ ఉదయకాలం ముందు ఇంత భారం కలిగి, ఇంత ఆలోచనతో, ఇంత వేదనతో ఎందుకు ఈ వీడియో చేస్తానంటే, నేటి క్రైస్తవ సంఘ సమాజానికి నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఒక్క కృపామినిస్ట్రీ సంఘానికేనేమో అని నేను ఆలోచిస్తుంటే, కొంతమంది దైవజనులతో నేను మాట్లాడుతున్నప్పుడు ప్రతి సంఘ పరిస్థితులు అలాగే ఉన్నాయి అని ఒక దైవజనుడు నాకు చెప్పినప్పుడు చాలా బాధ కలిగిందండి. దేవుని రాకడ త్వరలో ఉంది, చూస్తున్నాం. అనేకమైన దేవుని రాకడకు ముందు జరిగే సూచనలన్నీ కూడా మనం చూస్తున్నాం, కళ్ళతో చూస్తున్నాం, చెవులారా వింటున్నాం.
దయచేసి దేవుని ప్రియ సంఘమా మేలుకోనండి, మత్తులై ఉండకండి. దయచేసి తిండి వలనను ఐహిక విచారం వలన దేని వలన మీరు మత్తులు కాకుండా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయండి అని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ఉదయకాలం మందు దేవుని సేవకునిగా భారంతో ఈ మాటలు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, ప్రతి ఆదివారం మానకుండా మందిరానికి వెళ్ళాలి, ప్రతిరోజు మానకుండా బైబిల్ చదవాలి, ప్రతిరోజు నిజమైన క్రైస్తవ విశ్వాసి ప్రార్థన చేయకుండా ఉండడం, వాక్యం చదవకుండా ఉండడం, మానక మందిరానికి వెళ్తాడు. దేవుని మందిరం ఒక దీవెన ప్రాంగణం కదా. దేవుని మందిరాన్ని మనం వాయిదా వేస్తున్నామంటే, దేవుని మందిరానికి మనం ఆలస్యంగా వస్తున్నామంటే దేవుడు మనకి ఇచ్చే దీవెనలు వాయిదా వేసుకుంటున్నాం. దయచేసి గమనించండి. ఈరోజైనా ఈ చిన్న వీడియో ద్వారా దేవుడు నా హృదయం ముందు ఉంచిన భారాన్ని అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. మీరు ఏ సంఘానికి సంబంధించినటువంటి విశ్వాసులైనా కావచ్చు, దయచేసి మానక మందిరానికి వెళ్ళండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం చదవండి, దేవుని యొక్క క్రమశిక్షణలో ఎదగండి. మర్యాదగా క్రమంగా మందిరానికి వెళ్ళటం అనేది మన జీవితాలకు ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం. దయచేసి ఆత్మ సంబంధమైన మన కార్యకలాపాల్లో, సంఘ కార్యక్రమాల్లో దయచేసి పాలు పంపులో పొందటం మానొద్దు, సమాజంగా కూడటం మానొద్దు అనే ప్రసంగం కూడా నేను చేశాను. దయచేసి ఈ వీడియో వీక్షిస్తున్న వారికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండైనా దయచేసి మారుమనసు పొందండి, మారుమనసుకు తగిన ఫలాలను ఫలించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.